నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని జెడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఖానాపూర్ మండలంలో ఎంఈఓ గారి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి మిత్రులారా, ఈ రోజు నిన్న జరిగినటువంటి మధ్యాహ్న భోజనంలో దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న పరిస్థితి మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ రోజు విషపూరితమైన ఆహారం తినడం వల్లనే ఆ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల యొక్క విద్యార్థులు అస్వస్థతకు గురైంది. అదే రోజు టీచర్స్ కూడా భోజనం చేసిరు, కానీ వాళ్ళకు సపరేట్ గా భోజనం ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అస్వస్థతకు గురి కాలేరని ఈ సందర్భంగా ఏబీ ప్రశ్నిస్తా ఉంది. అందరికి సమానమైన భోజనం పెడితే ఎందుకు ఇలాంటి చర్యలు జరుగుతాయి? ఇది కేవలం ఆ జిల్లా పరిషత్ యొక్క హెడ్ మాస్టర్ గారి నిర్లక్ష్యం వల్లనే